ఇందాకటి నుంచి నా వల్ల అవ్వట్లేదు గురుగారు. అమ్మవారు కనిపిస్తున్నారు. నేను ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుంది. చాలామంది 2 నిమిషాలు కాదు కదా, 2 గంటలు దైవారాధన చేసినా సరే మాకెటువంటి ఫలితం రావట్లేదు. అక్కడ నిమిషాలు లెక్క పెడుతున్నాం, అవును. క్వాంటిటీ లెక్క పెడుతున్నాం. కానీ నేను 2 గంటలు చేసినా నాకు ఫలితం రావటం లేదు. అసలు ఫలితం ఎందుకు? గురుగారు నమస్కారం. శ్రీమాత్రి నమః. గురుగారు, కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి గారు వారి వద్దకు వెళ్ళిన వారితో రోజులో 2 నిమిషాలు నాకు కేటాయించండి, ఆ 2 నిమిషాలని కూడా దైవారాధనకి ఉపయోగించండి అని చెప్పారు. కాకపోతే చాలా మంది 2 నిమిషాలు కాదు కదా, 2 గంటలు దైవారాధన చేసినా సరే మాకు ఎటువంటి ఫలితం రావట్లేదు అని వాపోయే వారికి మీరు ఏం చెప్తారు గురుగారు? మంచి ప్రశ్న వేశారు. ఆయన పరమాచార్య. ఆయనకు ఇంకో పేరుంది, మీకు తెలుసా? తెలియదు గురుగారు. నడిచే దేవాలయం, నడమాడుం దైవం అంటారు అరవంలో. ఆ మహానుభావుడు ఎప్పుడు బండెక్కలేదు, నడిచే వెళ్ళేవారు. మీకు ప్రశ్న వచ్చింది కనుక ఆ 2 నిమిషాలు దైవారాధన అన్నది ఆయన చెప్పింది 2 నిమిషాలు కాదు, దాని అంతరార్థం చెప్తున్నాను. గుప్పుడు అటుకులు తినేవారు, ఒక గ్లాసు పాలు, చకచకా నడుస్తూ వెళ్ళేవారు. తనకి కారాగార వాసం ఉందని తెలుసుకుని తనే ఒక రూమ్ కట్టుకుని ఆ రూములో ఏడాది పాటు తను బంధించుకుని 10 రోజులకు ఒకసారి కిటికీ తలుపు తెరిచి ఒక గ్లాసు పాలు పెడితే అది తాగేసి అటువంటి గొప్ప ఉపాసన చేసిన మహానుభావుడు. ఆయన సాధించడం లేదు, ఆయన తెలియంది లేదు. అటువంటి ఆయన మఠం దగ్గరే ఒక 1.5 కిలోమీటర్స్లో మనం మా పీఠం కడుతున్నాం. మీరు ఎప్పుడైనా కాంచీపురం వస్తే రండి. చెప్పొచ్చేది ఏంటంటే ఆయన చెప్పింది 2 నిమిషాల ధ్యానం ఎలా చెయ్యాలి అనేది మనం అర్థం చేసుకోవట్లేదు. అక్కడ నిమిషాలు లెక్క పెడుతున్నాం, క్వాంటిటీ లెక్క పెడుతున్నాం, కానీ క్వాలిటీ మీద నా దృష్టి పోవట్లేదు. నేను ఎంతసేపు టైం మీద అబ్బా, ఇది కొంతమంది అంటుంటారు, నేను పొద్దున్నే లేచి అరగంట మెడిటేషన్ చేస్తానంటే 2 గంటల మెడిటేషన్. అసలు నువ్వు మెజర్ చేస్తే మెడిటేషనే కాదు, నువ్వు టైం మెజర్. ఒక్కొక్కసారి ఇలా ఉంటే పరధ్యానం అంటారు చూడండి, ఇలా ఉండిపోతూ ఉంటారు. ఇలా ఇలా అన్నా కూడా వాడు కదా ఎలా అంటే అంటుంటారు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఇది ఆయన చెప్పిన 2 నిమిషాలు. ఆ స్థితిలో ఉండి భగవంతుని మరి ఎంతమంది చేస్తున్నారు? 2 గంటలు చేస్తున్నప్పుడు ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా టైం అవుతుంది, టైం మధ్యలో వాట్సాప్లో మెసేజ్లు చూసుకోవాలి, రేపు వస్తుంది, దాన్ని బోలించి పెట్టినా కూడా ఇంకా ఏమవుతుంది, దాన్ని తిరగే ఎన్ని అవస్థలు పడుతున్నారు. పోనీ నిజంగానే చేసి వాళ్ళు ఉన్నా కూడా ఒక భగవద్ ధ్యానం, భగవద్ అర్చన చేయడానికి ఇది తగ్గిపోవాలి. బుద్ధి లేనివాడే ఆధ్యాత్మిక జీవి అంటారు. బుద్ధి లేనివాడు అంటే ఇది ఉపయోగించకూడదు అసలు. మీరు ఇందాక అన్నారు, నేను 2 గంటలు చేసినా నాకు ఫలితం రావటం లేదు. అసలు ఫలితం ఎందుకు ఆలోచించాలమ్మా? నన్ను అడిగితే ఫలశ్రుతి ఉండకూడదు. లలితా సహస్రం ఫలశ్రుతి, విష్ణు సహస్రం ఫలశ్రుతి. అంటే ఫలశ్రుతి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వీడికి మామూలు దాని మీద లేదు. నన్ను అడిగితే లలితా సహస్రనామం చదవడమే గొప్ప ఫలం రా బాబు. ఇన్ని కోట్ల మంది జీవులు ఇలా ఉంటే ఏ ఒక్కడికో ఈ లలితా సహస్రం చదవాలని బుద్ధి పుడుతుంది, నోరు తిరుగుతుంది, పుస్తకం వస్తుంది, నాలాంటి వాడు ఎవడో వచ్చి నేర్పుతాడు. ఇన్ని వచ్చి నీకు లలిత చదువుతుంటే ఇంకా ఏం కావాలి నీకు? పంచభక్ష పరమాన్నాలు పెట్టే కూడా నాకేదో లేదన్నట్ట మూర్ఖుడు. అలాగా మనం ఫలం కోసం ప్రతిఫలాపేక్ష. ఆయన భగవద్ధ్యానం చేయమంటే నేను నాది అన్న తగులమును పోగొట్టి భావన అంటారు. ఐ ఫ్యాక్టర్ ఇంగ్లీష్లో ఐడెంటిటీ అంటారు, అవునా? మనం ఐడెంటిటీ, నిన్ను వంచేసేదే ఐడెంటిటీ. ఇది తీసేయి పూర్తిగాను, రియలైజేషన్ వస్తుంది. అర్థమవుతుందని చెప్పింది. ఇది రియల్ ఐ అంచేత ఈ రియల్ ఐ తోటి నేను కనెక్ట్ అయినప్పుడు అది నిజమైన భగవద్ధ్యానం. అక్కడ ఏ ప్రతిఫలాపేక్ష ఉండదు, తృప్తి, ఆనందం. ఎవరైనా సరే గుడికి వెళ్ళి గుడిలో దేవుడిని పలకరిస్తారా? బాగున్నావు నాయనా,
ప్రసాదాలు అందుతున్నాయా చూసుకుంటున్నారు దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది, నువ్వే తీర్చాలి, ఎలాగైనా తీరిస్తే నీకు ఏదో ఇది చేస్తాను, ఇది సమర్పించుకుంటాను. అందుకే నవావరణ అర్చన అని మాకు శ్రీచక్రార్చనలో టాప్ 4 అది కంచి కామకోటి పీఠాధిపతులు వాళ్ళు చేస్తారు. అలాంటి అర్చన ఉంది. ఆ అర్చనలో ఒక ఉపచారం 64 ఉపచారాల్లో ఒక ఉపచారం ఉంది. ఆనందోల్లాస విలాస హాసం కల్పయావను. ఆ ఉపచారం ఏంటంటే కాసేపు నవ్వాలి. అలాగే అంటే మీరు అరచు నవ్వడం ఏంటి ఉపచారం అని. ఆవిడికి విసుగొచ్చింది. ఈ ఏడుపు మొగట్టు మొహాలు ఎప్పుడు చూడు ఎంత ఇచ్చినా సరే, నేను పిలవకపోయినా నేను హాయిగా విష్ణుమూర్తి ఆనందంగా ఉంటే నాకు డిస్టర్బెన్స్ చేసి నాకు అది నాకు ఇది అన్నారు. ఈ ఏడుపు కొట్టు మొహాలు చూసి విసిగేసి ఒక్కసారి నవ్వరా, అది నాకు ఉపచారం. అంటే ఏమిటి, ఆనందంగా నేను 2 నిమిషాలు గడిపి పరిపూర్ణమైన స్థితిలో నేను కనెక్ట్ అవ్వగలిగితే ప్రతిఫలాపేక్ష లేకుండా. అందుకే పూజల్లో కూడా గోత్రము నామము ఏమి ఉండకూడదండి, అస్సలు ఉండకూడదు. సంకల్పం అంటే నీ ప్రీతి కొరకు నేను చేస్తున్నాను అంతే, ఆ చేయడమే భాగ్యం. ఇటువంటి ఉద్దేశంతో చేస్తే మా గురువు గారి పెద్ద గురువు గారు పై గురువు గారు ఉండేవారు. క్లాదిన్యంబా విమోత్సాంబా క్లాదిన్యంబా సుప్రకాశానంద అని. నవావరణ పూజ నేను ఇందాక చెప్పాను కదా, అది ఒక 2.5 గంటలు 4 గంటలు చేస్తాం మేము. ఆయన ఒకసారి చేస్తానంటే మేమందరం మా 30 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. వెళ్ళిపోయారు అందరూ, ఫారిన్ నుండి వచ్చారు కెమెరాలు పట్టుకొని. ఆయన గట్టు మీద కూర్చున్నాడు. వచ్చారా, చేస్తారు అన్నారు. ఇలా చూశారు, గంధం తీసుకున్నా ఇలా అన్నారు. అన్నాడు, రండి తీసుకుందురాని. ఫారిన్ వచ్చి అమెరికా నుండి వచ్చి ఏంటిది ఏం చేయలేదు రండి అంటాడు. అది ఆయన చెప్పిన 2 నిమిషాలు. అంత ఏకాగ్రతతో మొత్తం పూజ అంతా కూడా 1 సెకండ్లో చేయగలిగాడు. అంటే ఎంత శ్రమ ఉండాలి చూడండి. మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఒక 2 నిమిషాలు నాకు కేటాయించండి అంటే ఆ 2 నిమిషాలు నీ గురించిన ఆలోచన ఉండకూడదు, నీ ఐడెంటిటీ ఉండకూడదు, నీ కోరిక ఉండకూడదు, మంత్రం మీద కూడా దృష్టి లేదు, నాదం మీద దృష్టి ఉంచాలి. పూజ చేస్తున్నావా ఏం చేస్తున్నావు అన్నది అంత తాదాత్మ్యంతో. అసలు స్ట్రక్చర్డ్ పూజే లేదు అక్కడ. ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, మీకు నేను చాలా మీరంటే ఇష్టం అంటే రెండు వేలకు వచ్చారు భోంచేద్దురుగా అంటారు. ముందు నైవేద్యం పెడుతున్నాను, ఆవాహయామి రత్నసింహాసనం పాద ఏం చేయట్లేదు. అప్పుడు అయ్యో నా మతిపంట మర్చిపోయాను, కాడు కొడుకొని నీళ్ళు ఇవ్వలేదు. అక్కడ పాదయోపాద్యం సమర్పయామి 16 ఉపచారాలు. ఇట్లాగా మనస్సుతో నేను అనుసంధానమైనప్పుడు స్ట్రక్చర్డ్ పూజ అన్నదే ఉండదు అక్కడ. అంత తాదాత్మ్యంతో నువ్వు 2 నిమిషాలు చేస్తే చాలన్నాడు పెద్ద ఆయన. నేను 2 గంటలు వస్తువుల మీద దృష్టి పెడుతున్నాను, పక్కవాడు వస్తున్నాడా అని దృష్టి పెడుతున్నాను, నాకేం వస్తుందా, నాకేంటి అంటారు. ఎవరో అన్నట్టు ఈ చెట్టు చుట్టూరా 4 ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే 2 ప్రదక్షిణాలు చేసినా ఇలా అనుకున్నారట. ఏంటి ఇంకా ఏం మార్పు ఏం రాలేదని. అంత అత్యాశతో చేస్తున్నాం. అందువల్లే మన పూజలు అంతగా ఫలితం లేక, న్యాయంగా చెప్పాలంటే పూజ ఫలితం ఇవ్వకుండా ఉండదమ్మా. కానీ మనకు కనబడే ఫలితం ఉండకపోవచ్చు. నాకు ఉద్యోగం వస్తూనే ఫలితం అనుకుంటున్నాం, కానీ అది కాదు. నాకు ఇంకొక ఆపద కలగకుండా ఒక రక్షణ ఉండడం కూడా నాకు ఫలితమే. అంచేత పెద్దవారు చెప్పి పరమాచార్యులు వారు చెప్పినటువంటి 2 నిమిషాలు తదేక పూజ చెప్పారు, కానీ ఇతర చింతనలు ఏవీ లేక అన్నారు. అలా చేస్తే ప్రతిరోజు 2 నిమిషాలు చేసినా చాలు. ఈ 2 గంటలు చేసిన దాంట్లో అనేక విషయాల మీదకి దృష్టి వెళ్ళడం చేత ఫలితం లభించడం లేదు, కానీ పెద్దవారు చెప్పిన మాట ఎప్పుడు తప్పు కాదు. దాకా నుంచి నా వల్ల అవ్వట్లేదు గురుగారు, అమ్మవారు కనిపిస్తున్నారు, నేను ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా నిజం గురుగారు. అందుకే నేను మధ్యలో ఏది అడగని కూడా అడగలేకపోతున్నాను. థ్యాంక్ యూ.